హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పూర్ణ. తమ్ముళ్ళు చూసాక వీడియో దేనికోసం మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, వీడియో అంత బాగుంటుంది. ఇదే మా రూము, ఇక్కడ ఉంటున్నాం మేము. ఫస్ట్లో అయితే పై ఫ్లోర్లో ఉండేవాళ్ళం, అదంతా మళ్ళీ కింద మా బామ్మది కూడా వచ్చాడని చెప్పి అలా కిందకైతే వచ్చేస్తాం. నా బైక్ అయితే చిన్న ట్రబుల్లో ఉందని చెప్పి నేను బైక్ తీసుకెళ్ళట్లేదు. ఇంకా మా వాడు బండి మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఈ బండి మీద వెళ్ళాలి. ఈ బండి అయితే కాస్తుందో లేదు తెలియదు, కానీ వెదర్ ఎంత బాగుందో. మార్నింగ్ ఎంత బాగుంటుంది వెదర్ అయితే. ఇది మా రూమ్ అవుట్ సైడ్. ఇడు మా తమ్ముడే, ప్రవీణ్ గడే, ఫాలో అవ్వండి, లవర్ బాయ్ ఈడు. ఈడు వచ్చాడని చెప్పి ఇప్పుడు అన్నవరం వెళ్తున్నాం మేము. మళ్ళీ వస్తున్నారు మా వాడు, ఇంకా సిద్ధం, రెడీ. దేనికైనా ట్రిప్ అంటే మా వాడు రెడీ, వెళ్ళిపోతాం వెంటనే. ఈరోజు వీక్ ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నాను నేను. ఇంకా రాత్రి ఒకటి దోళ్ళు వీడికి వెళ్ళి బామ్మద్ది మాట్లాడే. వీడు నాకు తమ్ముడు. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. కొంచెం దర్శనం అయిపోతే ఇంకేమైనా అక్కడైనా తిరగడానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా అలా పెట్రోల్ కుట్టించుకుని ఇంకా మా వాడికి ఆకలి వేస్తుందంటే అలా టిఫిన్ చేయడానికి వెళ్ళాం. మా వాడు ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా సరే తిండి విషయంలో మాత్రం అస్సలు మొహోడం పడ్డాయి. ఎందుకంటే ఎంత కష్టపడింది కూడా మనం తినడానికి కోసమే కదా. అలా తింటేనే ఎలా ఉన్నావో అనొచ్చు మీరు. నేను ఎంత తిన్నా సరే లావను, ఎందుకంటే ఇది నాకు దేవుడిచ్చిన వరం లాంటిది. క్లైమేట్ ఒకటి చల్లగా ఉండడం వల్ల మా వాడైతే బండి దొలగొట్టేస్తున్నాడు. వెళ్ళే దారిలో ఇంకా తలుపులంలో టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు సండే కదా అసలు ఖాళీ ఉండదని చెప్పి నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకెళ్ళిపోయాం. అలాగే మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకోసమే కదా ఇంత వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం. కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం కిక్ ఉంటుంది వీడియోస్ చేయాలని. అలా మాట్లాడుకుంటేనే మనం అన్నవరం అయితే వచ్చేసాం. ఇదే పంబా రివర్ డ్యామ్. లోపల వాటర్ అయితే అసలు ఏం లేదు, మొత్తం డ్రై అయిపోయింది ఈ ఎండకి. ఇంకా మనం కొండ మీదకి అయితే వెళ్ళడానికి అయితే టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్కి 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ బండి అయితే అస్సలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కుతుందో ఎక్కదో అని. మా వాడైతే బాగానే ఎక్కించేసాడు. బండి కూడా మంచి పికప్ మీద ఉండడం వల్ల బాగా ఎక్కింది. చూడండి అంత కష్టపడుతున్నాం, చూసారు కదా. ఇంకా వెళ్లే దారిలో లొకేషన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాక మా తమ్ముడు అయితే నామాలు బొట్టు పెట్టించుకుంటున్నాడు. మేము కూడా పెట్టించుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్ గా కనబడతాం కదా అని. బాగుందా, నాకు నప్పిందా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కానీ గుడి దగ్గరలోకి వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను దగ్గర సంవత్సరం అయిపోతుంది వెళ్ళి. టెంపుల్ అయితే ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ రష్గా ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళి చేసేదేముంది అని చెప్పి ఉచిత దర్శనంకి అయితే వెళ్ళాం. ఇంకా మావాడు ఇక్కడ నువ్వు మాట్లాడక నేను మాట్లాడుతాను ఇవ్వు అని చెప్పి క్యామ్ అయితే తీసుకున్నాడు. చూడండి, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఈరోజు అయితే గుడి చాలా దూరంగా ఉంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. మొబైల్స్ టెంపుల్లోకి నాట్ అలవ్ కాబట్టి మొబైల్స్ ఈ కౌంటర్లో తీసుకుంటారు. ఒక మొబైల్కి 10 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంకా మళ్ళీ దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చాక ఆ టోకెన్ ఇస్తే 10 రూపీస్ ఇస్తే నీ మొబైల్ నీకు ఇచ్చేస్తారు. మనం కూడా మొబైల్ ఇచ్చే టైం వచ్చేసింది. ఇంకా దేవుడు దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్. అదేటర్ ఇంకో వీడియో నుంచి ఇంకో వీడియోలోకి వచ్చేసాడు అనుకోకండి. ఒక చిన్న యాడ్ లాగా అయితే ప్లాన్ చేశాను, నచ్చితేనే చూడండి, లేకపోతే 10 సెకండ్స్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఒకప్పుడైతే నాకు రీల్స్ అంటే పిచ్చి, ఆ పిచ్చితోనే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తే 4,000 మంది ఫాలోవర్లు నెలలో కష్టపడి సంపాదించాను. అప్పుడే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 3,300 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతానండి, టైం అయిపోతుంది. దర్శనం అయితే మాత్రం చాలా సూపర్ గా జరిగింది. దేవుడిని అయితే చాలా దగ్గరగా చూస్తాం, ఎందుకంటే మేము వెళ్ళింది వచ్చే దర్శనంకి, కానీ 200 రూపాయల టికెట్లో మనం పంపించారు, ఖాళీ లేదని రస్ ఉందని. దర్శనం అయితే మాటల్లో చెప్పలేము అసలు, ఎలా జరిగింది మమ్మల్ని. సూపర్ గా అయింది దర్శనం. బాగా అయింది దర్శనం ఈసారి, అనుకోలేదు అంత బాగా అవుతుందని, కానీ దేవుడి దైవాలు బాగా అయింది ఈసారి. దర్శనం అంతా మంచిగా కంప్లీట్ చేసుకుని దగ్గరలో ఉన్న గోశాలకు అయితే వెళ్తున్నాం. చాలా ఇట్లకి చిల్లర ఖర్చులు అయితే పెడతాం, మరి దీనికి ఖర్చులో తప్పులేదని చెప్పి ఒక కట్ట అయితే తీసుకున్నాం. అన్నవరంలో ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది, అదే సన్ డయల్. సూర్యుడి నీడబట్టి టైం చెప్తుంది. మేము వెళ్ళినప్పటికీ 10 అయ్యింది, కరెక్ట్గా అదే టైం చూపించింది. అప్పుడు అర్థమైంది. మరి మబ్బేసినప్పుడు అనొచ్చు, మబ్బేసినప్పుడు అయితే తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుందా? ఇంకేటో కాదండి, అన్నవరం ప్రసాదం. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక అన్నవరం ప్రసాదం తినకుండా ఎవరైనా రిటర్న్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? అస్సలు ఎవరు కూడా తినకుండా వెళ్ళరు, ఎందుకంటే ప్రసాదం కోసమే ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ ప్రసాదం తినాలంటే ఎవరికైనా బేవచ్చంగా రాసిపెట్టి ఉండాలి. అన్నవరంలో ఇస్తిరాకులో ఇస్తారు, చెప్తే నమ్మరు కానీ అమంతంగా ఇస్తిరాకు కూడా నాకేస్తారు, అంత బాగుంటుంది.
అలాగే రూమ్ లోకి మంచి 2 దేవుడి ఫోటోలు అయితే తీసుకుందామని షాప్కి అయితే వెళ్ళాం. ఎలాగే టైం ఉంది కదా, ఇంత దూరం వచ్చాం, అన్నప్రసాదానికి అయితే వెళ్దామని చెప్పి లైన్ అయితే కట్టాం. ఇక్కడ అన్నప్రసాదం తిని దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది అవకాశం నాకు. ఇంకా మనస్ఫూర్తిగా తినేసి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ నాట్య ప్రదర్శన అవుతుందని చెప్పి ఒక 2 నిమిషాలు అయితే చూసాం. ఇంకా టైం అయిపోతుందని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా వెళ్ళే దారిలో డ్యామ్ అయితే చూడండి, అసలు వాటర్ అయితే లేదు, ఫుల్ డ్రై అయిపోయింది. ఎండలు మామూలుగా ఉన్నాయా, చూసారు కదా మీరును, ఎంత ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయో. ఇంకా మావాడైతే చల్లగా ఉందని చెప్పి ఇంకా బండి అయితే దొలగొడుతున్నాడు. ఇంకా మావాడు చూడండి, మావాడైతే బండి ఇంకా రన్నింగ్ లో డౌనే కాబట్టి తాళం అయితే ఆపేస్తాం. ఇంకా డౌనే కాబట్టి వెళ్ళిపోద్ది అలా క్లచ్ మూసుకుని. ఇంకా కిందకి వెళ్ళాక బండి ఆన్ చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు. రూమ్ లో కొన్ని సామాన్లు లేవంటే సామాన్లు మొత్తం షాపింగ్ చేసుకుని అయితే వచ్చేస్తాం. ఇంకా కొన్ని సామాన్లు అయితే కొనుక్కున్నాం. ఆ సామాన్లు రూమ్ కి వెళ్ళాక మీకు చూపిస్తాను చూడండి. మొత్తానికి అయితే రూమ్ కి అయితే మళ్ళీ వస్తాం. ఇంకా రూమ్ కి రాగానే మా వాడు ఫుల్ రెస్ట్ కావాలంట. కుర్చీలో కూర్చోబెట్టి రాగానే దేవుడిని అయితే చాలా సూపర్ గా చూస్తాం. దర్శనం అయితే ఎక్సలెంట్ గా జరిగింది. మీరు ఒక లైక్ వేసుకుంటే ఇంకా బాగుంటది అన్నమాట. ఎక్కడ స్కిప్ కూడా చేయకండి, అంత బాగుంటది వీడియో. మీకు ఏమని అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా బాయ్, పక్కా కామెంట్ చేయండి గాయ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్. మావాడికి ఒక అకౌంట్ ఉంది, యూట్యూబ్ అకౌంట్. ఆ అకౌంట్ నేమ్ కూడా పెడతానా, కొద్దిగా సపోర్ట్ చేయండి. వాడిని కూడా చేయండి, సపోర్ట్ మీలాంటి సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళని మీ కోసం రీల్స్ అన్ని చేసి అప్లోడ్ చేస్తుంటాం. కొద్దిగా సపోర్ట్ చేస్తాను, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను నీకు. ప్రసాదంతో అయితే రూమ్ లోకి ఎంట్రీ అయిపోతున్నా. చూడండి ఎన్ని కొన్నావా. 2 దేవుడి బట్టలు కొన్నాం. ఇవి రేగిపళ్ళు, ఇవి మన అంటే కొద్దిగా టైం పాస్ తినడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాం. ఇది మరి కొత్త రూమ్ కదా, అందుకనే కొన్ని సామాన్లు తీసుకున్నాం లేనివి. ఇంకా ఎనర్జీ కోసం రెడ్ బుల్ అయితే తీసుకున్నాం. మా అన్నవరం వెళ్ళాం కదా, ప్రసాదం అలా ప్లాన్ చేస్తాం ఈరోజు. ఇంకా ఎనర్జీ కోసం మాత్రం మనిషి ఒకటి తెచ్చుకున్నాం, రెడ్ బుల్లే. నేనైతే మాన్స్టర్ తెచ్చుకున్నా, నాకు రెడ్ బుల్ కొద్దిగా నచ్చట్లేదు, అందుకే రెడ్ మాన్స్టర్ తెచ్చుకున్నా. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా.